శక్తులనిదిరింతును దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాలను చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో నుండి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే, యేసు ప్రభు ఆయనతో ఉన్నవాళ్ళు ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక పుట్టుగుడ్డివాడు కనిపించాడు. వెంటనే వాణ్ణి చూపించి, బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా? వీడిని కన్నవారా? గమనించండి ఈ ప్రశ్న. వీడు పుట్టినప్పుడే గుడ్డోడు, వీడెప్పుడు పాపం చేస్తాడు? కొన్ని ప్రశ్నల్లో అర్థమే ఉండదండి. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడంటే, వీడైనా వీడిని కన్నవారైనా పాపం చేయలేదు, దేవుని నామం వీని ద్వారా మహిమపరచబడాలని ఈ సమయంలో ఇది ఈ విధంగా జరిగింది అని యేసు ప్రభు సమాధానం చెప్పాడు. మేము కూడా ఆయా ప్రాంతాల్లో వెళుతున్నప్పుడు మమ్మల్ని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలకి మనం ఎంత సమాధానం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో ఒక జవాబు ఉంటుంది. ఆ జవాబు నా ద్వారా చెప్పించాలని ఆశ. కానీ వాళ్ళ కోణం వేరు, నా కోణం వేరు కదండి. వాళ్ళు శరీరరీతిగా ఆలోచించుంటారు, నేనేమో ఆత్మీయ స్థితిగా ఆలోచించి వాళ్ళకి జవాబు చెప్తుంటాను. ఒకసారి ఏం జరిగిందంటే, 4 కుర్రోళ్ళు వచ్చి, మీరు ఇంతవరకు బ్రహ్మాండమైన ప్రసంగం చేశారు, మరి యేసు ప్రభు ఉన్నాడని అంటారా అని నన్ను సూటిగా వాళ్ళు ప్రశ్నించారు. నాకు నవ్వొచ్చి, ఉన్నారు బాబు, దేవుడు ఉండకపోతే నేనెందుకు చెప్తాను అన్నాను. వాళ్ళు ఒక మాట అన్నారు, ఉంటే మాకు చూపించు, మేము నమ్ముతాం అన్నారు. వెంటనే నేనేమన్నానంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని బైబిల్లో ఉన్న వాక్యం వాళ్ళకి చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మరలా మీరు ప్రసంగం చేస్తున్నారు. మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడని మీరు అన్నారు, చూపించమని మేము అంటున్నాం. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించి, మీ తల్లో మెదడు లేదే అన్నాను. ఉంది అన్నారు. ఉంటే చూపించు, నేను నమ్ముతాను. అది కూడా, ఈ మాట కూడా నేను ఎందుకన్నానంటే, బుద్ధి లేని వాడు దేవుడు లేడని అంటారని బైబిల్లో రాసింది. అందుకని నీకు మెదడు లేదురా అన్న. ఉందన్నారు. ఉంటే నాకు చూపించాలంటే ఏం చేయాలి? ఆడ తల పగలు కొట్టాలి. ఇప్పుడు ఇక నోరు మూసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రశ్నలు చాలామంది చాలా అడుగుతుంటారు. అయితే అడగాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసునండి. అయ్యా, నేను త్రాగుబోతుని, ఈ త్రాగుబోతుల నుంచి నేను ఎట్లా విడుదల పొందాలో చెప్పండి, చెబుతాను. భార్య పిల్లలు ఏడిపిస్తూ నేను అక్రమ సంబంధాల మధ్యలో నా యొక్క సంపాదన అంతా నాశనం చేసుకుంటున్నాను బాబు, ఎలా, ఈ సమస్యకి జవాబు ఎలాగా, ఈ సమస్య నుంచి నేను ఎలా మారాలి అని అడిగితే దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను. అలాంటి ప్రశ్నలు ఎవరు అడగరు. ఎంతసేపటికి పనికిమాలిన ప్రశ్నలే అడుగుతుంటారు. ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ ముఖాన్ని కొంచెం నేను గమనిస్తూ ఉంటాను. గమనిస్తే ప్రశ్నార్థకంగా అంటారు చూడండి, క్వశ్చన్ మార్క్, దాంట్లో ఎన్ని వంకరలు ఉంటాయో అవి ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ జీవితాల్లో కూడా అన్ని వంకరలు ఉంటాయని నాకు బాగా తెలుసు. బాగుపడే ప్రశ్నలు అడగాలి, కానీ అనవసరమైన ప్రశ్నలు అడిగి జీవితాన్ని శాపంగా మార్చుకోకూడదు. అందుకే యేసు ప్రభు ఈ సందర్భంలో ఏం చేశాడంటే, థు అని ఊసాడు. అంటే వాళ్ళ ముఖాన్ని కాదండి, కింద ఊసాడు. ఊసి ఆ ఊసినటువంటి ఉమ్మిలో బురద చేసిన బురదని ఈ గుడ్డివాడి కళ్ళకి రాసి, నువ్వు ఆ కోనట్లోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, నీకు చూపు వచ్చేస్తుంది అన్నాడు. అసలు న్యాయానికి కళ్ళు లేని గుడ్డివాడు అడగాలి ఈ ప్రశ్న. అయ్యా, నాకు వెళ్ళేటప్పుడు కాలు జారిపోద్దేమో, ఏ గోతిలో పడతానేమో,
ఒకవేళ కోనేరు మెట్లు దిగేటప్పుడు నీళ్ళలోనే పడిపోతానేమో అని సందేహాన్ని వెలిపుచ్చాలి. కానీ ఈ కన్నులు లేనివాడు మాత్రం ఏ విధమైనటువంటి సందేహం ప్రశ్నలు అడగకుండా ఆయన చెప్పిన మాట ప్రకారమే నడవడం ప్రారంభిస్తే కాళ్ళు జారిపోకుండా మెట్లు దిగి చక్కగా నీళ్ళ చేత మొహం కడుక్కొని చూపుని పొందాడు. జీవితంలో ఎప్పుడు వెలుగును చూడలేదు, చూశాడు ఆ రోజు. ప్రకృతిని చూడలేదు, ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయాడు. మరుక్షణమే అతనికి గుర్తొచ్చింది, అరే నా కళ్ళు తెరిపించిన ఆయన ఎవరు, ఎక్కడున్నాడు? వెళ్ళిపోయి ఆయనకి నా కృతజ్ఞత చెప్పుకుందామని పరిగెత్తుతున్నాడు. అంతలో ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఆగరా, ఎక్కడికా పరిగెత్తున్నావు, ఆగరా. ఆగాడు. ఏమిట్రా పరిగెత్తున్నామంటే, ఏం లేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా, అగో ఆయన నా కళ్ళకి బురద రాశాడు, నన్ను కడుక్కోమన్నాడు, కళ్ళు కడుక్కున్నాను, చూపు వచ్చింది అన్నాడు. వాళ్ళకు వచ్చింది కోపం, మామూలు కోపం కాదు. ఏరా ఆ మతంలో చేరావా నువ్వు, మన కులం ఏంటి, మన మతం ఏమిటి, ఆయన బురద రాశాడంట, వీడికి కళ్ళు కడుక్కున్నాడంట, చూపు వచ్చేసిందంట. రేయ్ లోకం పుట్టినప్పటి నుంచి ఇలాంటి విషయాలు జరిగినట్టుగా మేము ఎప్పుడు వినలేదు, ఇక నోరుమోయ్. అతను నీ కళ్ళు తెరవడం ఏమిట్రా, నీవు పుట్టినప్పుడు నీ కళ్ళు లేవు కదరా అని అంటే, ఇతను అంటాడు, అయ్యా ఇంతవరకు మీ ముఖాలు నేను చూడలేదు, మీ స్వరాన్ని మాత్రమే విన్నా. ఈరోజు ఇప్పుడు మీ ముఖాలు చూస్తున్నాను బాబు, మీకు ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా కళ్ళు బాగు చేసింది, నాకు చూపు వచ్చింది, ఇదిగో ఆయన ద్వారా, ఆయన దగ్గర నన్ను వెళ్ళవండి బాబు అని బ్రతిలాడుకున్నాడు. వాళ్ళేమో రై నీకు కళ్ళు ఉన్నాయి, నువ్వు ఏ ఊరోడివి, ఎప్పుడొచ్చావు ఇక్కడికి, కళ్ళు లేనివాడు మా ఊళ్ళో ఉన్నాడు, అచ్చం వాళ్ళలాగే ఉన్నావురా అని వీళ్ళు అంటారు. ఈ కన్నులు వచ్చిన వాడేమంటాడంటే, ఒరే బాబు నేనేంద్రా వాడిని, నాకే చూపు వచ్చిందిరా బాబు అంటాడు. వాడేనని వాడు కాదు, అచ్చం వాళ్ళాటాడు అని వీళ్ళు, ఓ పెద్ద సమస్య అక్కడ ఏర్పడింది. వెంటనే మరొక పెద్ద మనిషి వచ్చి, మీరంతా మౌనంగా ఉండండి, నేను ఒక ఆలోచన చెప్తాను. ఎందుకంటే మన ఊళ్ళో అడుగు తినేవాడు వాళ్ళ తల్లిదండ్రులు నాకు తెలుసు, వాళ్ళ ఇల్లు తెలుసు, కబురు పెట్టామంటే వాళ్ళు వస్తారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం, వాళ్ళకు పుట్టిన గుడ్డోడు వీడో కాదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఈ సమస్యలన్నీ అని వాళ్ళ ఇంటికి పంపించి తల్లిదండ్రులిద్దరినీ పిలిపించి ఏమయ్యా ఒక ప్రశ్న అడుగుతాం, మాకు సమాధానం ఉన్నదిన్నట్టుగా చెప్పాలి. అవును కానీ మీకు గుడ్డివాడుగా పుట్టాడే వాడు వీడేనా? వాళ్ళిద్దరు ఆశ్చర్యపడిపోయి, వీళ్ళకందరికి కళ్ళున్నాయా, కళ్ళు పోయాయా, వీళ్ళ మధ్యలో రాత్రింబగళ్ళు ఉండి అడుక్కునే నా కొడుకు వీడు అవునా కాదని వీళ్ళు అడుగుతారేమిటి, వీళ్ళకి ఎందుకు వచ్చింది సందేహం, వీళ్ళకి కనబడుతున్నాయా కళ్ళు లేవా, ఏమైనా పొరలుగా అమ్మాయా అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యంగా చూసి, బాబు మీకో దండం, నాకు పుట్టిన నా కుమారుడు గుడ్డోడు ఈడే, మీరు ఎందుకు అనుమానిస్తున్నారో నాకు తెలియదు అనింది ఆమె. వెంటనే మరలా ఒక ప్రశ్న, ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళు ప్రశ్న అడుగుతూనే ఉంటారు కానీ బాగుపడండి, అదేంటో వాళ్ళ తత్వం అది, బాగుపడదామనే లక్షణాలు లేవు, ప్రశ్నల మీద ప్రశ్న అడుగుతూనే ఉంటారండి. మరలా ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే, ఏమమ్మా వీడి కళ్ళు ఎలాగ వచ్చాయి, ఏమయ్యా నువ్వు చెప్పు, కళ్ళు ఎలాగ వచ్చాయి నీ కొడుక్కి? వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు. ముందే ఆ ఊళ్ళో కొలగజ్జి ఎక్కువ, మత పిచ్చ ఎక్కువ, అనవసరంగా మనం వీళ్ళ మధ్యలో చిక్కుంటే మనల్ని ఏం చేస్తారా బాబు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఆ కన్నులు వచ్చిన నా కొడుకు చంటోడు కాదు, మరి వాడిని అడిగితే వాడే చెప్తాడు కదా, మమ్మల్ని ఎందుకు బాబు ఈ సమస్యలో ఇరికిస్తారు, మీకో దండం బాబు అని చెప్పి
వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే వీడి దగ్గరికి వెళ్ళి, ఏరా నీ కళ్ళు ఎలాగ వచ్చాయో చెప్పరా, చెప్పరా కళ్ళు ఎలాగ వచ్చాయి అని అడిగితే, ఆయన నా కళ్ళకి బురద రాశాడు, నేను కడుక్కున్నాను, చూపు వచ్చింది అని. ఆ చూపు వచ్చిన ఆ రోజు సబ్బాతు డే, విశ్రాంతి రోజు గనుక విశ్రాంతి రోజు ఇలాంటి పని చేశాడు. వీడి మీద నేరం మోపి వీడిని ఏదో ఒకటి చేయాలన్న ప్రయత్నంతో వెంటనే వెళ్ళి వాళ్ళు పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని, ధర్మశాస్త్రోపదేశకులను తీసుకొని వచ్చి, అయ్యా విశ్రాంతి రోజున వీడి కళ్ళు వచ్చాయని అందరికీ చెప్పుకుంటున్నాడు, ఆయన ఎవరో విశ్రాంతి రోజున వీడికి ఇట్లా చేశాను అంటున్నాడు, వీడి సంగతి తెలుసుకోమన్నారు. అంతలో వాళ్ళందరూ కలిసి ఓ కొమ్మడిగా మాట్లాడుకొని ఇతన్ని సమాజము నుంచి వెలివేశారు. అయితే ఇతను అంటాడు, ఈ కుళ్ళిన సమాజంలో వీళ్ళతో కూడా నేను అల్లరి చేస్తున్నాను, ఒకప్పుడు అల్లరి మానడం తప్ప ఇంతవరకు చీకటిలో చిందులాడాను, దారి తెలియక చీకటిలో గమ్యం తెలియని పరిస్థితుల్లో బ్రతికాను, మానవత్వాన్ని కోల్పోయాను. అయితే ఇప్పుడు నా కళ్ళు తెరవబడి వెలుగును చూస్తున్నాను, జీవితాన్ని మార్చుకున్నాను, పవిత్రత కొరకు ప్రాకులాడుతున్నాను. ఇది తప్ప కుళ్ళిన సమాజంలో మంచికి తావులేదా అని బాధపడిపోతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, నాకు గుడ్డి ఒక అతను తెలుసు. ఒకసారి నేను కూడా ఓ ప్లాట్ఫామ్ మీద అలా పోతున్నానండి, ఎవరితోనో మాట్లాడుతూ వెళ్తున్నా. అక్కడే నా ఫ్రెండు ఆ గుడ్డివాడు ఉన్నాడు అక్కడ. హలో ఎస్సనా అన్నాడు. ఏరా బాబు నీకున్నావన్నా? అన్న నాకు ఒక ఆశ ఉంది, తీరుస్తావా అన్నాడు. ఏమిటన్నా? ఏమీ లేదు, మన ఇద్దరం కలిసి ఒక్కసారి కాఫీ తాగుదాం అన్నాడు. సరే తాగుదాం అనుకొని ఇద్దరం కలిసి హోటల్లోకి వెళ్ళాం. హోటల్లోకి వెళ్ళిన తర్వాత కాఫీ ఇప్పించాడు. ఆ రోజుల్లో 50 పైసలు కాఫీ. ఇద్దరు 2 కాఫీలు తాగామా, ₹1 అయింది. ₹10 ఆయన ఇచ్చాడు. ఇచ్చి అతను చిల్లర ఇచ్చిన తర్వాత క్యాషియరు అన్న ఆడు ఎంత ఇచ్చాడు లెక్క పెట్టని అక్కడే నిలబడుకొని నాకు ఇచ్చాడు. నేను లెక్క పెట్టి ఆ ₹9 ఉన్నాయి బాబు, కరెక్ట్గానే ఉన్నాయన్న జోబులో పెట్టుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ గుడ్లోడు తెలిసినాడు ఇంకోటి పలకరించాడు. పలకరించిన వెంటనే ఈ డబ్బులు తీసి అతనికి ఎత్తిచ్చి ఎంతనాయో లెక్క పెట్టి చెప్పమన్నాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అరే హోటల్లోని నమ్మక నా దగ్గర లెక్క పెట్టించాడు, ఇప్పుడు నన్ను కూడా నమ్మక ఇంకో స్నేహితుడికి ఇచ్చి నా ముందే లెక్క పెట్టిస్తున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత రోడ్డు దాటించన్నా అన్నాడు. చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించబోతుంటే రిక్షా వాసన చెప్పాను, ఇక బస్ వాసన చెప్పా. ఒరే నీకు కళ్ళు ఉన్నాయా, నాకు కళ్ళు ఉన్నాయా? నేను నిన్ను పట్టుకొని తీసుకుని అవతలకి వెళ్తున్నాను కదా, రా అంటే. ఒక్కొక్కరి జీవితంలో కన్నులు తెరవబడకపోతే, కన్నులంటే ఏం కన్నులో తెలుసండి? మనోనేత్రాలు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే కళ్ళున్నాయి, అవే మనోనేత్రాలు అంటారు. ఈ మనోనేత్రాలు వెలిగించబడితేనే కానీ పాపమేదో, అక్రమమేదో, అన్యాయమేదో, క్రమమేదో, నీతి ఏదో, పరిశుద్ధత ఏదో, సుచరిత్ర గల దేవుడు ఎవరు, కామకోద మతమచ్చర్యాలు లేని దేవుడు ఎవరు, అది గుర్తించగలిగినటువంటి మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఈ యుగ సంబంధమైన సాతాను అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. ఆ గుడ్డివాడు ప్రతిదీ అనుమానిస్తాడు. అంటే ఈ రోజున మనుషుల మధ్యలో మనం చూస్తే, కుటుంబాల మధ్యలో చూస్తే, ఉద్యోగాలు చేసే చోట్ల చూస్తే, అనేక చోట్ల ఒకరి మీద ఒకరికి, ఒకరి మీద ఒకరికి, ఒకరి మీద ఒకరికి, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, పిల్లల మీద తండ్రికి, తండ్రి మీద పిల్లలకి, ప్రతి చోట యజమాని మీద పనిచేసే వాళ్ళకి యజమాని మీదకి ఈ అనుమానాస్పదమైనటువంటి ఆ సస్పిషన్ స్పిరిట్ పని చేస్తున్నట్లు, ఆ యొక్క అనుమానాస్పదమైన ఆత్మ చేత కుటుంబాలు, జీవితాలు, కంపెనీలు గల్లంతై శాపంగా మార్చబడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నా ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మన మనోనేత్రాలు వెలిగింపచేసి పవిత్రమైన మార్గంలో మనం నడిపిస్తాడు.
ఎక్కడ కూర్చోవాలనో, ఎక్కడ నిలబడాలనో, దేన్ని ఆలోచించాలనో, దేన్ని చదవాలనో, దేన్ని చూడాలనో ఇవన్నీ వివరంగా మనకు తెలియపరుస్తాడు. వివేచన ఆత్మ అంటారు దాన్ని. ఆ వివేచన ఆత్మని మనకు దయచేస్తాడు. ఈ కన్నులు తెరవబడిన వ్యక్తి ఎంత చెప్తున్నా వినకుండా అతను నోరు నొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి అతన్ని వెలివేసేశారు. ఈ మత సంబంధించిన వాళ్ళు, సమాజానికి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి వెలివేసేశారు చివరికి. ఆయన చాలా దుఃఖంగా, బాధతో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూర్చున్నాడు. ఈ సంగతి ఎక్కడో ఉన్న యేసు ప్రభుకి ఎవరో చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చి ఇతని దగ్గరకు వచ్చాడు. ఇతను ఒంటరిగా కూర్చొని దుఃఖంగా బాధపడుతున్నాడు. వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. బాబు, ఏంటి దుఃఖంగా ఉన్నావు? ఏమైంది నీకు అని అడిగాడు. ఏమైంది ఏంటండి, నేను బాగుపడ్డాను. ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు కళ్ళు వచ్చాయి. పవిత్రమైన మార్గం నడుద్దామంటే ఈ సమాజం నడవట్లేదు. ఏదో నేను ఘోరమైన పాపం చేసినట్టు నన్ను వెలివేశారండి, అది నాకు బాధ అని అన్నాడు. వాళ్ళు నిన్ను వెలివేశారా? ఎందుకని? ఆయన ఎవరో నాకు కళ్ళు తెరిచాడండి బాబు, అందుకని. అవును, కానీ నీ కళ్ళు తెరిచిన ఎవరో నీకు తెలుసా? నాకేం తెలుసండి, ఈ పాడుమోక నన్ను ఆయన దగ్గర పోనిచ్చాయా? నన్ను ఆయనతో పలకరించేదానికి, ఆయన అడ్రస్ తీసుకునేదానికి వీలైందా చూద్దామని కృతజ్ఞత చెప్పేదానికి కూడా వీలైందండి. వాళ్ళు నన్ను ఆయన్ని దగ్గరకు పోనలేదండి. ఆయన ఇటు పోయాడో ఏమిటో అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు తెలిసినా, ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నవాడు నీ కళ్ళు తెరిచిన వాడే అన్నాడు. వెంటనే ప్రభువా, నువ్వా? నా కళ్ళు తెరిచి నువ్వా అని లేచి గట్టిగా వాటేసుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, నన్ను వెలివేశారు బాబు, నన్ను వెలివేశారు బాబు అని. ఏడవకు. ఎందుకు ఏడుస్తావు? వాళ్ళు నిన్ను వెలివేయటం ఏంటి? ఆ ప్యాకెట్ గాళ్ళు, తాగుపోతాళ్ళు, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు నిన్ను వెలివేయటం ఏమిటి? నా మాటను, నీవు వాళ్ళని వెలివేయాలి. ఎందుకంటే చీకట్లో వెళ్ళట్లేదు ఇప్పుడు నువ్వు. నీ కాళ్ళు జారిపోవు. పవిత్రంగా బ్రతకాలని ఆశిస్తున్నావు, నీతి నిజాయితీలు నిలబడాలని కోరుకుంటున్నావు. నీవు వాళ్ళని వెలివేయాలి, కానీ వాళ్ళు నిన్ను వెలివేయకూడదు. వాళ్ళు చెప్పు, నేను నీకు కావాలన్నా, వాళ్ళు కావాలన్నా. వాళ్ళు కావాల్సి వస్తే నేను నీకు దూరం అయిపోతాను, నేను కావాల్సి వస్తే వాళ్ళు నీకు దూరం అయిపోతారు. ఎవరు కావాలి ఇప్పుడు చెప్పు. ఆ గుడ్డివాడు అంటాడు, అయ్యా ఇక వాళ్ళు ఎందుకయ్యా, నువ్వే నాకు కావాలయ్యా, నీవుంటే నాకు సమస్తం ఉన్నట్టే బాబు, నేను వాళ్ళని వెలివేసేస్తున్నాను అన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, లోకము దాని ఆశలు గతిస్తున్న ఈ రోజుల్లో మనం జీవించాల్సిన జీవితంలో మన వ్యక్తిత్వం పవిత్రపరచబడి పవిత్రత కొరకు ముందుకు సాగాలంటే యేసయ్యతో కూడా మనం నడవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సుచరిత్ర గల దేవుడు, దేవుడు అనుటకు యోగ్యుడు. ఆయన పవిత్రతను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ఆయన మన బాహ్య నేత్రాలనే కాదండి, మన అంతరంగాన్ని కూడా తెరవగలిగిన వాడు. ఒకసారి ఆయన కొండ ప్రసంగంలో ఏమన్నాడో తెలుసా? మీ కళ్ళు మీ దేహానికి దీపాలు. మీ కళ్ళు పవిత్రమైనవైతే మీ సర్వశరీరము పవిత్రంగా ఉంటుంది. మీ కళ్ళు చెడినవైతే మీ సర్వశరీరము చెడిపోతుంది. కనుక మీరు ఏమి చూస్తున్నారో, ఏమి చదువుతున్నారో, ఈ కళ్ళతో ఉన్న ఆ చూపు ద్వారా ఎక్కడికి వెళుతున్నారో, ఎవరితో సంగత్యం చేస్తున్నారో, ఇవన్నీ క్షుణ్ణంగా ప్రతిదీ గమనించి గుర్తించి మీ వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగాలని దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ యొక్క సందర్భంలో మనం విన్నటువంటి వాక్య భాగం మన జీవితాలని అదో అద్భుతమైన మార్గంలో నడిపించినట్లు, నవనూతనమైన మార్గంలో మనం తీసుకొని వెళ్ళినట్లు, మన జీవిత ముగింపు మహిమకరముగా ఉన్నట్లు ఈ నవనూతనమైన మార్గాన్ని ప్రభు మన కొరకు తెరిచి ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనకు ముందు నడుస్తున్నాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, మన కాళ్ళు జారిపోకుండా తీసుకొని వెళుతున్నాడు. గనుక మనం ఒక నిర్ణయానికి రావాల్సిన అక్కర ఉంది. తలలు వంచినట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి,
ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను ఉద్దేశించి ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఒకప్పుడు చీకటిలో చిందులాడుతున్న బ్రతుకుల్ని మనోనేత్రములు వెలిగింపచేసి వెలుగులో నడిపించడానికి మీరు ఆశించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయితే ఈ రోజున నీ వాక్యం వింటూ సంతోషిస్తూ ఆనందిస్తూ నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. ఎవరెవరైతే ఈ యొక్క వెలుగుని ఆశించి నడుస్తున్నారో ప్రతి ఒక్కరిని చేతులు పట్టుకొని మీరు నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. మా గమ్యం మహిమ అని మీరు తెలియపరుస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను నమ్ముకున్న వాడెప్పుడు సిగ్గుపడని వ్రాయబడి ఉన్నందుకై స్తోత్రములు ప్రభా. లోకము దాని ఆశలు గతిస్తున్న ఈ రోజులలో నీ కొరకు సజీవ సాక్షిగా మేము బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, కుటుంబాల్లో ఉన్న అలజడులు తొలగించి అనుమానాస్పదమైన దురాత్మ శక్తులను బంధించి రోగాలలో నుంచి బలహీనతల నుంచి విడిపించి ఆర్థిక వనరులు కలుగు చేసి సుఖముగాను నెమ్మదిగాను విశ్రాంతిగాను బ్రతుకులను సహాయం చేయండి. పిల్లల జీవితాలు బల్ల చుట్టూ ఒలివాల మొక్కల వలె ఉన్నట్టుకు సహాయం చేయమండి. మా పిల్లలు నీ యందు భయభక్తి కలిగి జీవిస్తున్నారని వినుట కంటే వేరొక సంతోషం మాకు లేదని మరొకసారి విన్నవించుకుంటున్నాం తండ్రి. ఏ విధం చేతనైనా మాలో ప్రారంభించిన పని పూర్తి చేసి నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.